శ్రీయేసునాథా యాజకుడా స్వాగతం స్వాగతం హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా, ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి ఉడుముల జత్రుతమ్మ మరియు కుటుంబ సభ్యులు, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుముల బాల, సిస్టర్ థోమసమ్మ సిఎస్ఏ, సిస్టర్ విజయ, జేఎంజే గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు లూర్దు నగర్ గూడూరు ప్రజల శ్రేయస్సు కొరకు మరణించిన కీర్తిశేషులు ఉడుముల జోజిరెడ్డి, కీర్తిశేషులు ఉడుముల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న తంగిరాల సుహర్షిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అమ్మమ్మ, తాతయ్య, తుమ్మ ఇన్నారెడ్డి, రాఖేలమ్మ మరియు తంగిరాల ఆదిత్యమరెడ్డి, సంధ్యారాణి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం సీతమ్మధార విచారణ. గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సిరిపురం వెడంగిని రావు మరియు ఫాదర్ ఒమ్మి మోహన ప్రసాద్ గార్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు అమ్మ, నాన్న మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నాగార్జున సాగర్ విచారణ. గంగోలు జోజప్ప గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బుద్ధ సముద్రం విచారణ. కీర్తిశేషులు కొమ్మారెడ్డి జ్వానేశ్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కీర్తిశేషులు గాలి నాగప్రసాదం గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి రఘునాథ్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ. నాగోతు అద్విత శౌర్య, జన్విత మాథ్యూస్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు అమ్మమ్మ నరిశెట్టి ప్రమీల
మత్యాస్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం ఎస్ఎఫ్ఎస్ విచారణ. ఈరోజు 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న బతిని సుశాంత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ అమ్మమ్మ, తాతయ్య, బతిని ఏడుకొండలు, వెళంగిని, సహస్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, సంతోషకరమైన ఆనందదాయకమైన ప్రభు ఉత్థాన మహోత్సవ శుభకాలములో మనం ఉన్నాం. అష్టకములో మనం ఉన్నాం. ఈరోజు ఉత్థాన వార శుక్రవారము. ప్రభు 3వ పర్యాయము తన శిష్యులకు సముద్ర తీరమున దర్శనమిస్తూ ఉన్నాడు. తన వారిని ఆయన ఎంతో ప్రేమించను, కడవరకు వారిని ప్రేమించను. యోహాను 13:1 మనం చదువుకుంటాం, ఆయన మనల్ని విడిచి ఉండాడు అన్నటువంటి ప్రభు మరలా వారి చెంతకే వస్తూ ఉన్నాడు. వారి విశ్వాసాన్ని బలపరిచేటువంటి గొప్ప అద్భుతాన్ని వాళ్ళ కళ్ళ ముందునే చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు చేపలు పట్టేటువంటి సమయంలో ప్రభు మరి వారికి వారి శ్రమకు తగినటువంటి ఫలము అందిస్తూ ఉన్నారు. ఆయన మాట మేరకు వారు వలను కుడిపక్క వేయగా వల నిండుగా చేపలు లభించాయి. ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటారు, మనల్ని ఫలింపచేస్తారు, దీవించే ప్రభు మన ఉత్థాన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని మరొకసారి దివ్య పూజా బలిలో కనుగొని ఆ ప్రభుని నిండు మనసుతో ఆరాధిస్తాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపలను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా.
ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపి మా మనవి నాలకింపుము గ్లోరియా 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 పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము మీ దయనే కోరెదము మిమ్ము స్తుతించెదము నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదాము. సర్వశక్తిమంత సర్వేశ్వరా, నీవు ఈ పాస్కా రహస్యములను సఖ్యత నిబంధనగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములందు ప్రతిబింబించున్నట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన యందు తప్ప వేరొక్కని యందు రక్షణ లభింపదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు యోహాను జనులతో ఇంకాను మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సదుకాయులను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురని సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. అయినను
వారి సందేశమును విని పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమ్మారమ్మి 5,000 ఆయెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమయ్యిరి. ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ 2 అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మ పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయుడని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తువే మీరు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయననే. అదే ఇంటికి మూలరాయి అయింది. ఆయన యందు తప్ప వేరొక్కని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొక్కనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇజ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయే మూలరాయి ఆయనను. ఇది ప్రభు చేయుదుము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాకు రక్షణ దయచేయుము. ప్రభు మాకు విజయము ప్రసాదింపుము. ప్రభు పేరిట వచ్చువారు దీవెనల బడునుగాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబుని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా హల్లెలూయా, హల్లెలూయా. మరణం గెలిచిన యేసువా హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా మరణం గెలిచిన యేసువా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము వచనములు 1 నుండి 14 వరకు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సిమోను పేతురు
తదీము అనబడు తోమ, గలిలయలోని కానా నివాస్యగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సిమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయన్ను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ వద్ద చేప ఉన్నదా అని అడగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచ్చి వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడైన సిమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరంనకెంతో దూరమున లేరు, 200 గజముల దూరం మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరిప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సిమోను పేతురు పడవనెక్కి 183 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువని వారు ఎరుగుదురు కనుక శిష్యుల్లో ఎవడను నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచి పెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సువార్త ఆరంభమునకు సువార్త ముగింపుకి మనకు ఎంతో గొప్ప లోతైన అర్థాలను తీసుకొచ్చే విధముగా వ్రాయబడి ఉన్నది. ఈరోజు మనము సువార్త పట్టణం యొక్క ఆరంభంలో చూస్తే శిష్యులు వారి యొక్క పిలుపును మరచిపోయి వారి యొక్క పూర్వపు వృత్తిలోనికి తిరిగి వెళ్ళుచూ ఉన్నారు. దాంట్లో ప్రధానముగా పేతురుగారే. నేను చేపలు పట్టపోవచ్చున్నాను అని తనతో ఉన్నటువంటి తక్కిన శిష్యులతో పలికాడు. తనతో ఉన్నటువంటి మరి 6 శిష్యులు ఆయన మాటకు వంతు పలికారు. మేము కూడా నీతో వచ్చేదము అన్నారు అని అందరూ సముద్ర తీరానికి వెళ్ళి పడవ ఎక్కి చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళి వల వేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారు ఆ రాత్రంతా శ్రమించినప్పటికీ యేసు వచ్చి ఒడ్డున నిలబడి, మీ వద్ద చేప ఉన్నదా అంటే లేదనేటువంటి పరిస్థితే వారికి ఎదురైంది. యేసు ప్రభు వారిని ప్రథమముగా ఎన్నుకున్నప్పుడు వారికి తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేశాడు. వారిని ఎందుకు తనను అనుసరింపమని తన శిష్యులు కమ్మని ఆహ్వానించాడో ఆ అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నట్టుగా మనకి ఈరోజు సువార్త అర్థమవుతుంది.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యులని, ప్రథమ శిష్యులని పేతురును, ఆంద్రేయను, యోహాను, యాకోబును పిలిచినటువంటి సంఘటనలో వారు సముద్ర తీరంలో మరి చేపలు పట్టేటువంటి వృత్తిని కొనసాగిస్తూ ఉండగా వారి చెంతకు వెళ్ళి, మీరు నన్ను అనుసరింపుడు, మేము చేపలు పట్టే మనుషులను పట్టే వారిగా చేసేదను. అనగా చేపలు పట్టే ఆ జాలర్లని యేసు ప్రభు మనుషులు పట్టేటువంటి తన శిష్యులుగా మార్చటమే తన యొక్క శిష్యరికము అని వారికి తెలియచేశాడు. మరి ఆ విధముగా ప్రభు ఇచ్చినటువంటి పిలుపుతో ఆయనతో ఉన్నారు, ఆయన బోధలు విన్నారు, ఆయనతో తిరిగారు, అన్నీ ఆయన విషయాలన్నీ తెలుసుకున్నారు. కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, చేతులారా తాకారు. అయినప్పటికీ ప్రభు మరణించిన తర్వాత వారు తిరిగి ఆ చేపలు పట్టే వృత్తికి వెళ్ళి సముద్ర తీరంలో ఉంటే ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు మరలా వారి చింతకు వెళ్తున్నాడు. వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రభువే పలకరిస్తూ ఉన్నాడు. వాళ్ళెవ్వరూ ఆయన్ని గుర్తుపట్టలేదు. ఆయన మాట్లాడుతున్నా కానీ వారికి ఏమీ అర్థము కాలేదు. ఆ విధముగా ఉన్నటువంటి ఆ శిష్యులకి చేప దొరకలేదన్నటువంటి బాధతో ఉన్న వారిని ఆయనే పలకరించి, మీరు వలను కుడివైపున వేయుడు, చేపలు దొరుకును అని వారికి ప్రభు తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రభు మాట మీదగా కుడివైపున వల వేస్తే వల నిండుగా చేపలు లభించాయి. వారు సముద్రంలో ఎంతో లోతుకు వెళ్ళలేదు, తీరం నుండి చాలా దగ్గరలోనే ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, వారు 200 గజాల వరకే ఆ సముద్రంలోనికి వెళ్ళారు, తీరానికి ఎంతో దగ్గరలో ఉన్నారు. అయినా కూడా ప్రభు మాట కాబట్టి అంత దగ్గరలోనే, తీర దగ్గరలోనే వల నుండి అన్ని చేపలు వారికి లభించాయి. ప్రభు మాట ఎంత గొప్పగా నెరవేరుతుందో అని వారు గ్రహించారు. ఆ పరిస్థితిని చూసినప్పుడు యోహాను గారు ఆయన ప్రభువే అని ఆయన్ని గుర్తించాడు. ఈ అద్భుతం ద్వారా ఆయన ప్రభువే అని యోహాను గుర్తించాడు. ఆయన చూస్తున్నప్పటికీ ఆయన గుర్తుపట్టలేకపోయారు, ఆయన మాట్లాడుతున్నప్పటికీ ఆయన గుర్తుపట్టలేకపోయినారు. కానీ అద్భుతము మరి ఒకసారి ఆ యోహాను యొక్క కళ్ళను తెరిచింది. ఆ మాట విన్న శిష్యులందరి కళ్ళు తెరుచుకున్నాయి. పేతురు గారు వెంటనే నీటిలో దూకి ఆయన తన వస్త్రంను కప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈరోజు గొప్ప సందేశము మనం చూస్తున్నాం. యేసు ప్రభు మాట వింటే వారి పనులు ఫలిస్తాయి. యేసుని విడిచిపెడితే వారు ఏమీ సాధించలేరు. యేసు చేత ఎన్నుకోబడినటువంటి శిష్యులు ఎలా ఉండాలో అని చెప్పి యేసు ప్రభు తెలియచేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు బోధించినట్లుగా, నేను లేకుండా మీరేమీ చేయలేరు అన్నటువంటి మాట మరొకసారి మనకిక్కడ కనిపిస్తుంది. ఆ ప్రభు మాట మీద వారి యొక్క ఆ కార్యం ఆ రోజు ఎంతో గొప్పగా నెరవేరింది. చేపలు వల పిగులునట్లుగా ఉన్నాయట. అంత పెద్ద చేపలు, వల నిండి అన్ని చేపలు, మరి వారి యొక్క ఆ రాత్రి శ్రమ ఫలించింది. ఎప్పుడైతే మరి వారు కూడా ఈ చేపలు పట్టే దాంట్లో ఎంతో ఫలాన్ని చూస్తే, యేసు ప్రభు కోరుకున్నట్లుగా మనుషులను పట్టే వారిగా వారు శ్రమిస్తే వారి యొక్క శ్రమ వ్యర్థము కాదు, అది ఫలిస్తుంది. ఒకసారి ఒక గురువు గారు ఎప్పుడు ప్రసంగం మొదలుపెట్టినా ఆ ప్రసంగానికి ఎన్నో అంశాలు
ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి సంఖ్యలను బట్టి చెప్తూ ఉంటాడట. ఏమిటి అంటే మనం చూస్తున్నాం, దావీదు గొలియాతు యొక్క కథలో దావీదు 5 నున్నపు రాళ్ళని ఎన్నుకున్నాడు తన ఒడిశాల్లో వేసి గొలియాతుని ఎదుర్కోవటానికి. మరి 5 అనేటువంటిది వచ్చింది కాబట్టి పట్టణంలో ఆయన యొక్క ప్రసంగాన్ని 5 భాగాలుగా 5 అంశాలుగా వివరించి ఒక్కొక్క అంశాన్ని ప్రసంగంలో చెప్పేవారట. దేవుడు 7 రోజులు సృష్టిని చేశాడంటే ఆయన ప్రసంగంలో 7 అంశాలు చెప్పేవాడట. ప్రసంగంలో 6 రాతి బాణలుంటే ప్రసంగాన్ని 6 పాయింట్లుగా చెప్పేవాడట. అయితే ఈరోజు వార్తలో చేపల సంఖ్య ఉన్నది 153 చేపలు. ప్రజలు, గుడిలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఈరోజు స్వామి ప్రసంగంలో 153 అంశాలు చెప్తాడు, అది ఎప్పుడైపోతుంది అని చెప్పి భయపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 153 చేపలను పేతురు గారు లెక్క పెట్టారు. వాళ్ళలో ఎన్ని పడ్డాయి ప్రభువు చెప్తే 153. అనగా ఆ కాలంలో ప్రపంచ దేశాలు 153 దేశాలుగా లెక్కింపబడ్డాయి. అనగా యేసు ప్రభు యొక్క సువార్త ప్రతి దేశములో ప్రకటింపబడి ప్రజలు ఆ యొక్క సువార్త విశ్వాసంలోనికి రాబట్టబడతారు. ఎంతమంది ప్రజలు ఆ విశ్వాసంలోకి వస్తారని సూచించడానికి ప్రపంచంలో నలుమూలల్లో ఆ ప్రభునందు విశ్వాసంలోనికి వచ్చే ప్రజలు ఉన్నారని ప్రభు చూపించడానికి ఆ రోజు 153 చేపలు మరి ఆ యొక్క వలలో పడినట్లుగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఆ యొక్క అపోస్తుల యొక్క పని, సేవ, ప్రేషిత కార్యము ఎంత గొప్పగా నెరవేరుతుందో మనం గ్రహించాలి. దిశలా అది ప్రవరించి అనేక జాతుల వారు అందులో విశ్వాసంలోనికి వచ్చి అందరూ ఒకే వల ఏ విధంగా ఒకటిగా ఉందో, అది పిగలలేదో, అంత బరువైనప్పటికీ వల పిగలి ఆ విధముగానే సత్య శ్రీ సభలో అనేక జాతులు, అనేక దేశస్థులు, అనేక మంది విశ్వాసులు ఉన్నప్పటికీ, వివిధ భాషలకు చెందిన వారు ఉన్నప్పటికీ ఆ యొక్క సత్య శ్రీ సభ ఒకే శ్రీ సభగా అప్పటికి ఇప్పటికీ నిలిచి ఉంటూ ఉన్నది. ఇది ప్రభు కార్యము. అంత గొప్పగా తన అపోస్తుల మీదుగా ప్రారంభమైనటువంటి కార్యము నేటికి సత్య తిరుసభను కొనసాగింపచేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రభు వలనే సాధ్యమని మనం ఈరోజు గ్రహించి ఆ ప్రభు మన యొక్క సేవా కార్యక్రమాలను ఆ విధముగా ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా దీవించమని, నడిపించమని ప్రార్థన చేస్తాం. మరొక విషయంలో మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ శిష్యులు ప్రభు పిలుపు ఇచ్చినటువంటి సందర్భంలో చెప్పిన మాటలను మరచి చేపలు పట్టడానికి వెడుతూ ఉంటే వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరచడానికి ఈ 3వసారి ఆ సముద్ర తీరంలోనే కనపడి, మీ సేవ, మీ పని చేపలు పట్టుట కాదు, మీ సేవ మనుషులను పట్టుట, మనుషులను విశ్వాసంలోనికి రాబట్టుట. కాబట్టి మీరు ప్రపంచమంతా తిరిగి వెళ్ళాలి, అన్ని దేశాలు సువార్త విశ్వాసంలోనికి రాబడాలని చెప్పి ప్రభు గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు నీవు ఏం చేస్తున్నావు? ప్రభు బిడ్డగా నీవు ఆ ప్రభువు చేసే సేవ ఏంటి? మరి మనందరం ఎక్కడున్నా ఆ ప్రభుకి సాక్షులుగా మారాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం, పేతురు గారిని అన్న, కైఫా, పెద్దలు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, మీరు ఏ విధముగా ఆ కుంటివానికి స్వస్థత కలిగించారు అని చెప్పి వారి మీద మండిపడి వారిని చెరసాల్లో వేసి అందరి ముందు నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. పేతురు గారు చెప్పారు, మేము యేసుక్రీస్తు నామములో అతనికి స్వస్థత కలిగించాము అని ధైర్యముగా ప్రభు నామములో స్వస్థత చేసినట్లు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే సాక్ష్యాన్ని ఇప్పటికీ మనం కొనసాగించాలి. ప్రభు మనతో ఉన్నాడు,
ప్రభు మనల్ని నడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మన సేవల్ని ఫలింపచేస్తాడు. ఈ మేరకు ఈ విశ్వాసముతో ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మొసగే ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మొసగే ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తులైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మజీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదల పొంది స్వర్గ విషయములందు కోరికతో జీవింప కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయ క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలన లోక పాపలను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణంను ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్నో స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళమును నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండెనుగాక, మీ ఆత్మతోనూ ఉండెనుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యస్సు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలుచుటకై. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలుచుటకై. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యేను లోకొనరారండి. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యేను లోకొనరారండి. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. మీ కుమారుని బాధామయ మరణం ద్వారా రక్షణ నొందిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిర సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్. మృత్యుంజయుడితడి, తొలి మృత్యుంజయుడితడి, మృత్యుంజయుడితడి, తొలి మృత్యుంజయుడితడే. మృత్యువునోడించే, మన శాపము తొలగించే. మృత్యువునోడించే, మన శాపము తొలగించే. హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్. కలువరి వేదికగా తన కరములు చాపగని, కలవరపడి ఓడే తన కరముల పెనుమరణం. నాశనలోకమును తన శిలువతో మనకై గెలిచాడు. శాశ్వత జీవముకై పరలోకపు తొలి బీజము వేశాడు. హ్యాపీ హ్యాపీ ఈస్టర్, 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 హ్యాపీ హ్యాపీ ఈస్టర్.